మోడ్రన్ కపుల్ పార్ట్ 11. అక్కి ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకుంటాడు. అక్కి పడుకున్నాడు అనే కానీ అసలు నిద్ర రాదు. ఏదో పడుకున్నాడు అన్నట్టుగా పడుకుంటాడు. మార్నింగ్ త్వరగా లెగుస్తాడు నిద్ర పట్టక. మహా లేచి తన డైలీ రొటీన్ చేసుకుంటూ ఉంటుంది. అక్కి త్వరగా లేవడం చూసి, ఏంటి సార్ ఈరోజు ఊరికి ముందే లేచారు, ఏదైనా విషయం ఉందా అని అడుగుతుంది. నా మొహం ఉంది అనుకుంటాడు మనసులో. హలో సార్, ఏంటి ఏం మాట్లాడడం లేదు? సర్లే కానీ వచ్చి ఈ అంట్లు తోము, నాకు ఇక్కడ కుక్ చేస్తుంటే నువ్వు కంపెనీ ఇస్తున్నట్టు ఉంటుంది అంటుంది మహా. హే, ఏం నీ గోల? నా టెన్షన్ నా ఆలోచనలో నేను ఉంటే నువ్వు నీ గోల అంటూ పెద్దగా అరుస్తాడు మహా మీద అక్కి. మహా గుడ్లో అన్నీ బయటకు పెట్టి విచిత్రంగా చూస్తూ అక్కి ముందుకు వచ్చి నుంచుంటుంది. అక్కి తల ఎత్తి చూస్తే మహా ఎదురుగా కనిపించేసరికి చిరాకు అనిపించి ఫేస్ని విదిలిస్తాడు. చాలా సెకలు ఉన్నాయి వీడిలో అని అనుకుంటూ మనసులోనే, ఏంటి సార్ మీ టెన్షన్స్ అండ్ ఆలోచనలు? నువ్వేమన్నా ఉదయం అనగా లేచి బయటకు వెళ్ళి ఒళ్ళు అలసిపోయేదాకా పనిచేసి నైట్ నువ్వు రాగానే నీకు వండి పెట్టకుండా నేను నీతో గొడవ పెట్టుకొని అవి తీసుకురాలేదు ఏంటి, ఇవి తీసుకురాలేదేంటి అని విసిగించి పనులన్నీ నీతో చేయించి నిన్ను ప్రశాంతంగా ఉంచకుండా పీక్కు తింటున్నానా? డబ్బులు సంపాదించడం లేదు అని మీద పడిపోయి అరుస్తున్నానా? నేను నిన్నేదో మనశాంతిగా ఉంచకుండా ఏదో సాధించినట్టు నీ బిల్డప్ ఏంటి అంటుంది చిరాగ్గా చూస్తూ మహా అక్కీని. అక్కీ మొహం వేలాడేసుకొని, వామ్మో నేను అన్న ఒక్క మాటలో అన్ని అర్థాలు ఉన్నాయని ఊహించుకొని ఇంత గోలగోల ఇంత గొనగాల అంటూ నిట్టూర్పు వీరుస్తాడు. అబ్బో, అంత విసుగు వస్తుందా నీకు? నేను అన్నదానిలో ఏమన్నా తప్పు ఉందా అసలు? అన్నీ నిజాలేగా అంటుంది మహా. అబ్బా, మార్నింగ్ దీని గోల ఏంటి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కి. ఓయ్ ఓయ్ అంటూ అక్కి వెనకే వెళ్తూ, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? ముందు నేను అన్నవి నిజమా కాదా చెప్పి వెళ్ళు అంటుంది. నిజం కాదు అని ముందుకు వెళుతుంటే, ఏంటి నిజం కాదా? మార్నింగ్ అన్నీ వండి నేను వెళ్తుంటే శుభ్రంగా అన్ని టైంకి తింటూ నన్ను ఇలా అవమానిస్తావా? తిని కూర్చొని కూడా ఇలా మాట్లాడతావా? నీకు ఎంత పొగరు? హే, వెళ్ళవే పక్కకు, విసిగించకు. అవన్నీ తోమడం లేదా నేను? నువ్వు కుక్ చేసిన దానికంటే ఎక్కువే ఉంది ఆ తర్వాత నా పని. నువ్వు ఫస్ట్ అన్న మాటలు నిజమని ఒప్పుకుంటున్నాను. సరే అంటూ మహాకి నమస్కారం పెడతాడు అక్కి. గుడ్ బాయ్, ఒప్పుకున్నాడు అంటూ ఆశీర్వదించినట్టు హ్యాండ్స్ చూపించి నవ్వుకుంటూ పక్కకి వెళ్తుంది మహా. ఈ పిల్ల మామూలుది కాదు, చివరికి నాదే తప్పు అనిపించింది అని నవ్వుతూ ఉంటాడు అక్కి. మహా వెళ్ళి పిండి కలుపుతుంటే అటువైపు వెళ్ళి వెజిటేబుల్స్ కట్ చేయనా అని అడుగుతాడు మహాని. మహాకి హ్యాపీ అనిపించి హా చెయ్యవా అంటుంది. అక్కి అన్నీ తెచ్చుకొని తన ముందు పెట్టుకున్నాక మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి వద్దులే అంటుంది మహా. ఏం అర్థం అవ్వక ఇంతలోనే, ఏమైంది? ఇప్పుడే కదా కట్ చేయమంది, మళ్ళీ వెంటనే వద్దు అంది ఏంటో ఈ తింగరి అనుకొని, ఏమైంది మహా, నేను కట్ చేస్తాను అన్నాను కదా అని అంటాడు అక్కి. వద్దు అన్నాను కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటుంది. ఏంటి ఫ్రెష్ అవ్వాలా? మళ్ళీ ఈ పనులన్నీ అయ్యాక రెండోసారి ఫ్రెష్ అవ్వమంటావా? నేను అన్నిసార్లు అవ్వను, అండ్ ఇప్పుడు నేను ఈ కూరగాయలు ఖచ్చితంగా కట్ చేస్తాను అంటాడు. అరే, నా మాటే లెక్కలేదా నీకు అంటూ కోపంగా చూస్తుంది మహా అక్కిని. అమ్మో, దానికే ఇంత కోపంగా చూడకు కానీ ఎందుకు వద్దు అన్నావు అంటాడు. ఎందుకంటే ఇప్పుడు నాకు కూరగాయలు కట్ చేస్తావు, తర్వాత నీ పనిలో నాకు సగం చెప్తావు. నీ తెలివితేటలు నా దగ్గర కుదరవు బాబు అంటుంది మహా. అబ్బో, నువ్వు చాలా ఊహించుకుంటున్నావు. నేను నార్మల్గానే కోద్దాం అనుకున్నాను, నీ ఇష్టం ఇక అంటూ అక్కి వెళ్ళిపోతుంటే, హే ఆగు అంటూ చెయ్యి పట్టుకుని ఇకిలిస్తూ హిహిహిహి, సారీ కొంచెం కోయవా ప్లీజ్ అంటూ మళ్ళీ నవ్వుతుంది అక్కిని చూసి. లేదు నేను చెయ్యను అంటూ అక్కి బెట్టు చేస్తూ ఉంటాడు. పోబే, డైలీ నేను చేయడం లేదా అంటూ వాటిని తీసుకుంటుంటే, రాకాసి నువ్వు నీ మాటే నెగ్గాలి అనుకుంటూ ఉంటావంటూ అక్కి కట్ చేస్తూ ఉంటాడు వెజిటేబుల్స్ని. మహా నవ్వుతూ అక్కి వైపు చూస్తూ, ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లం అంటుంది. అది మనీ అంటూ మళ్ళీ కామ్ అయ్యి, ఏం లేదులే అంటూ తన పని చేస్తూ ఉంటాడు అక్కి. వీడేంటో నాకేం అర్థం అవ్వడు అనుకుంటూ మహా కూడా తన వర్క్ చేస్తూ ఉంటుంది. మహా లంచ్ రెడీ చేసుకొని అక్కికి బాయ్ చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. మహా వెళ్ళగానే అక్కి ఆలోచనల్లో పడిపోతాడు. అబ్బా, నైట్ గిఫ్ట్కి మన దగ్గర మనీ లేవు, మాయ ఇవ్వను అంటున్నాడు, నా బ్యాంక్ బ్యాలెన్స్ నీల్, ఏం చేయాలి? ఇంకా ఒకటే దిక్కు నాకు అనుకొని ఫోన్ తీసుకొని కాల్ చేస్తాడు
అక్కి లిఫ్ట్ చేయగానే, ఏం చేస్తున్నావు బామ్మ? నీ మీద నేను బెంగ పెట్టుకున్నాను. నీ ఆరోగ్యం ఎలా ఉంది బామ్మ అంటూ అక్కి సీన్ పండిస్తాడు వాళ్ళ నానమ్మ ముందు. అబ్బో, నా మనవడు యాక్టింగ్ వేరే లెవెల్లో చేస్తున్నాడు, ఏం అవసరమో అనుకుంటూ చెప్పు మనవడా అంటుంది. బామ్మ రావచ్చు కదా నా దగ్గరకు. నా మీద బెంగరా ఏంటి అని అడిగింది బామ్మ. అవును బామ్మ అంటాడు అక్కి. అయితే వీడియో కాల్ చేయరా చూద్ది గాని అంటుంది. అబ్బో, బాగా డెవలప్ అయ్యారే అందరూ కూడా. ఏంట్రా నీకు నాతో పని, తొందరగా చెప్పు, నేను సీరియల్స్ చూడాలి అంది. ఓసే బామ్మ, నీకు ఇంత పొద్దున్నే సీరియల్స్ ఎవరు వేస్తాడే అని అడుగుతాడు. చిచిచి, చీప్గా నేను టీవీలో చూడడం ఏంటి, నేను ఫోన్లో ఒకరోజు ముందే ఎపిసోడ్ చూసేస్తాను కదా, దానికోసం మెంబర్షిప్ కూడా తీసుకున్నాను అంటుంది. మేము మూవీ కోసం తీసుకున్నట్టు మీరు సీరియల్ కోసం తీసుకుంటున్నారా? చాలా డెవలప్ అయ్యారు కదా అంటాడు అక్కి. కాలాన్ని బట్టి మేము కూడా ట్రెండ్ ఫాలో అవ్వాలి కాబట్టి ట్రెండ్ ఫాలో అవుతున్నా నేను కూడా యో అంటుంది బామ్మ. అబ్బో బామ్మ, తట్టుకో కొంచెం, మరీ ట్రెండీగా అయిపోతున్నావు, అందుకే అంత ట్రెండీ అమ్మాయిని ఇచ్చి చేసామనుకుంటాడు మనసులో అక్కి. ఏంటి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు, త్వరగా చెప్పు, సీరియల్స్ చూడాలని ఎన్నిసార్లు చెప్పాలి అంది అక్కీని. ఇప్పుడు దీన్ని ఏమన్నా అంటే నాకు డబ్బులు ఇవ్వదు, నేను బామ్మని కొంచెం బాగా పొగిడి మనీ తీసుకోవాలి అనుకుంటూ అది బామ్మ అంటాడు. సాగతీయకు, మ్యాటర్ ప్లీజ్ అంటుంది బామ్మ. ఇంగ్లీష్ కూడానా అన్నాడు అక్కి. ఏవో 2 ముక్కలు వచ్చలేరా, నువ్వు మ్యాటర్ బోలో అంటుంది మళ్ళీ బామ్మ. అబ్బో, హిందీ ఇంకా ఎన్ని లాంగ్వేజెస్ మిక్స్ చేసిద్దాం అనుకుంటూ బామ్మ అది నాకు కొంచెం డబ్బులు కావాలి అంటాడు. అయితే నీ బాబుని అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటుంది. నా బాబు ఇస్తే నిన్ను ఎందుకు అడుగుతాను అనుకుంటూ, లేదు నీ దగ్గరే చాలా ఉన్నాయి డబ్బులు, మా అయ్య దగ్గర లేవు కదా, వాణ్ణి అడుగు, ఇస్తే తీసుకో లేకపోతే మానే, అంతేకాని నాకు కాల్ చేయకు, ఈ ఓవర్ యాక్షన్స్ అన్నీ కూడా మనీ కోసమా అంది బామ్మ. ఏంటి మా నాన్న ముందే చెప్పాడా నీకు ఇలా మాట్లాడుతున్నావు అంటాడు అక్కి. మీ నాన్న చెప్పేదేంట్రా, నా కొడుకుకే ఇవ్వలేదు నేను ఇప్పటి వరకు నా డబ్బులు, నీకు ఇచ్చేదేంటి, నువ్వు ఈ విషయం గురించి అయితే చెయ్యకు అంటుంది బామ్మ. బామ్మ నాకు కోపం తెప్పించుకు, డబ్బు తీసుకొని వస్తావా నువ్వు, లేకపోతే నన్ను రమ్మంటావా చెప్పు, నేను రాను నువ్వు రాకు, బాయ్, నా మొబైల్ వెయిట్ చేస్తుంది, నేను ఎప్పుడు కాల్స్ పెట్టేసి సీరియల్స్ చూడాలా అని అంటుంది. ఓకే బాయ్ మనవడా అంటూ కాల్ కట్ చేస్తుంది బామ్మ. అబ్బా, బామ్మ ఏంటి అసలు నా మాట కూడా వినడం లేదు, నేనేం చేయాలి అంటూ ఆకలిగా అనిపించి టిఫిన్ చేస్తాడు అక్కి. టైంపాస్ అవ్వడానికి టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే ఫోన్ రింగ్ అయ్యేసరికి, ఒరే జాన్, ఏంటి అసలు కాల్ చేయడం లేదు అంటాడు అక్కి. హెవీ వర్క్ బాబు అంటూ చిరాగ్గా చెప్తాడు జాన్. ఓకే మ్యాన్, ఇంకేంటి చెప్పు, నువ్వు లేవు కదా, చాలా బోరింగ్గా ఉంది, త్వరగా వచ్చే నువ్వు అంటాడు జాన్. వద్దులే, అయినా నువ్వు ఇప్పుడు రావడం కూడా కుదరదు కదా, అన్నీ సాల్వ్ అయ్యాకే రావచ్చులే అంటాడు మళ్ళీ. జాన్, నేను కూడా మిస్ అవుతున్నా, నేను నిన్ను నా గర్ల్ ఫ్రెండ్స్ని కూడా అంటూ నవ్వుతాడు. అంతేలేరా, నువ్వు వాళ్ళనే మిస్ అవుతావు, నన్ను కాదుగా అంటాడు. అందరికన్నా నిన్ను ఎక్కువగా అంటాడు అక్కి. జాన్ నవ్వుతాడు ఆ మాటకి. జాన్ని అడుగుదామా మనీ, అమ్మో వద్దులే, ఇప్పుడు ఇస్తాడు, ఆ తర్వాత ఎలా అసలు, వద్దులే, వేరేది ఆలోచించాలి అనుకుంటూ ఉంటాడు అక్కి. నేను బిజీగా ఉన్నా, తర్వాత కాల్ చేస్తాను అంటాడు జాన్. అక్కి మళ్ళీ టీవీ అవి ఇవి చూసుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటాడు. ఆఫీస్ నుండి వచ్చే సోఫాలో సెటిల్ అవుతుంది. అక్కి మార్నింగ్ ఉన్నట్టే డల్గా ఉన్నాడు. అది చూసి, ఏమైంది అక్కి అలా ఉన్నావు అని అడుగుతుంది. ఇప్పుడు మహాని మనీ అడిగితే చివరికి ఈమె ఒక్కటే నాకు దిక్కు అనుకుంటూ, నాకు 1 lakh రూపీస్ కావాలి అంటాడు. 1 lakh అడిగేసరికి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. వీడికి ఇంత మనీ దేనికి అసలు, వామ్మో ఏం చేస్తాడు, అడుగుదామా, వద్దులే, మన అక్కయ్యే కదా, ఇద్దాం, చూద్దాం దేనికి వాడుకుంటాడో, యూఎస్లో ఉండి ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడుతున్నాడు అనుకుంటా, దేనికి వాడుకుంటాడోలే అనుకుంటూ సరే ఇస్తాను అంటుంది. దేనికి ఏమిటి అని అడగకుండా వెంటనే ఒప్పేసుకునేసరికి జోక్ ఏమైనా చేస్తుందా, నేను అడిగింది చాలా పెద్ద అమౌంట్ కదా, అలా ఎలా ఒప్పేసుకుంది అసలు అనుకుంటూ ఉంటాడు అక్కి మనసులో. అక్కి ఏం మాట్లాడకుండా ఆలోచించేసరికి, హే అక్కి, ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు, క్యాష్ ఇవ్వనా లేదా ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయనా లేదా విత్డ్రా చేసి ఇవ్వనా అని అడుగుతుంది. ఆర్ యూ సీరియస్ అంటాడు అక్కి. అంటే నువ్వు నన్ను జోక్గా అడిగావా ఏంటి, లేదు నేను సీరియస్గానే అడిగాను
నేను కూడా సీరియస్గానే చెప్పాను. నీకు ఎలా కావాలి అంటే అలా ఇస్తాను అంది మహా. నాకు క్యాష్ ఇవ్వు, అవన్నీ వద్దులే. సరే, నేను రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి మనీ విత్డ్రా చేస్తాను, నువ్వు కూడా రా. మళ్ళీ ఈవినింగ్ వరకు నేను ఆ అమౌంట్ని ఎలా క్యారీ చేయగలను అంది మహా. ఓకే మహా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చేతులు పట్టుకొని ఊపేస్తుంటాడు. మహా నవ్వుతూ, నా చెయ్యి తెగిపడుతుందేమో, ముందు నువ్వు వదులు నన్ను అంటుంది. అరే మహా, నాకు ఆనందంగా ఉంది అందుకే ఇలా అంటూ మహా వైపు నవ్వుతూ ఉంటాడు. సరే, నాకు ఆకలిగా ఉంది, ముందు నన్ను ఫ్రెష్ అయ్యి రానివ్వు అంటుంది మహా. సరే, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటాడు అక్కి. మహానుభావ, నువ్వు నాకేం కుక్ చేయొద్దు, మళ్ళీ ఆ ఎగ్ ఆమ్లెట్ మ్యాగీయే కదా, నాకు అంత అదృష్టం వద్దు సార్, అంత మంచి డిన్నర్ నేను చెయ్యలేనుగా. అక్కి మహా వైపు చూస్తూ, థ్యాంక్స్ మేడం, నా కుకింగ్ నచ్చినందుకు అంటుండు. ఎహే, నేను అన్నది తినలేక చేస్తున్నా అని, నాకు అవే వచ్చు, నన్నేం చేయమంటావు అంటాడు అక్కి. నువ్వేం చేయొద్దు, నేనే వస్తాను చేయడానికి, నువ్వు ప్రశాంతంగా ఉండు అంటుంటే టీవీ చూడమంటావా అంటాడు అక్కి. అంతేగా మరి, ఇంకేం చేస్తారు తమరు అంటుంది. అక్కి టీవీ చూస్తూ ఉంటాడు. మహా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కిచెన్లోకి వెళ్తుంది. మొత్తం కుక్ చేసి అక్కిని పిలుస్తుంది మహా. అక్కి మహా వైపు ఆరాధనగా చూస్తూ ఉంటాడు. వీడేంటి ఈరోజు విచిత్రంగా చూస్తున్నాడు? ఓయ్, ఏంటి అలా చూస్తున్నా, ముందు తిను అంటుంది మహా. కృతజ్ఞతా భావంతో చూస్తున్నాను మహా, నిన్ను అడగగానే ఇస్తాను అన్నావు కదా అందుకు అని చెప్తాడు. సరేలే, చూసింది చాలే, ముందు మెక్కు అంటూ మహా కూడా తింటుంది. ఆ తర్వాత మహా రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. అక్కి సోఫాలో సెటిల్ అవుతాడు. మార్నింగ్ అక్కియే మహా కన్నా త్వరగా లేచి రెడీ అవుతూ ఉంటాడు. మహా లేచేసరికి అక్కి తన వాటా పనులన్నీ చేసి రెడీగా ఉంటాడు. ఓయ్, ఏంటి నేను చూసేది నిజమేనా? ఇంత పొద్దున్నే నువ్వు ఎందుకు లేచావని అడిగింది. ఎక్కడికి రెడీ అయిపోయావు? అదేంటి, బ్యాంక్కి వెళ్దాం అన్నావు కదా, అందుకే రెడీ అయి ఉన్నాను అంటాడు అక్కి. నువ్వు రెడీ అయితే వెళ్ళిపోవడమే అనుకుంటున్నావా? 10కి తీస్తారు బ్యాంక్ వర్క్ అంటే అంత త్వరగా అవ్వదు. నేను కాల్ చేసి కొంచెం లేట్గా వస్తాను అని చెప్తాను ఆఫీస్కి అని చెప్తుంది మహా. సరే మహా అంటూ డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు అక్కి. మళ్ళీ నార్మల్వి వేస్తాడు. ఎందుకు డ్రెస్ తీసేసి నార్మల్వి వేసావు అని అడుగుతుంది. ఎందుకంటే పాడైపోతాయి కదా, అసలే బ్యాంక్కి వెళ్ళేది. హలో, మనం వెళ్ళేది బ్యాంక్కి, భోజనాలకి కాదు. భోజనాలకి కాదు కదా, నువ్వు నీ వేషాలు అనుకుంటూ మహా కుక్ చేస్తూ ఉంటుంది. టిఫిన్ రెడీ, అక్కి రా అంటుంది మహా. ఇద్దరు కలిపి టిఫిన్ చేసి స్టార్ట్ అవుతారు బ్యాంక్కి. అక్కి చాలా హ్యాండ్సమ్గా రెడీ అవుతాడు. మహా అక్కిని చూసి, అబ్బా, నీ అవతారం చూస్తుంటే బ్యాంక్లో 1,00,00,000 రూపాయలు దాయడానికి వెళ్తున్నావు అనుకుంటారు, కానీ నిజం నాకు మాత్రమే తెలుసు కదా, పక్కన వాళ్ళని డబ్బులు అడుక్కోవడానికి అని అంటూ పద వెళ్దాం అంటుంది. మహా అక్కి బ్యాంక్లోకి వెళ్ళగానే అమ్మాయిలు అందరూ అక్కిని అలానే చూస్తూ ఉంటారు. ఎందుకంటే చూడడానికి చాలా హ్యాండ్సమ్గా కనపడేసరికి అక్కి వాళ్ళందరినీ పట్టించుకోకుండా మహాని ఫాలో అవుతూ ఉంటాడు. మహా తను అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి మనీ విత్డ్రా చేసి అక్కికి ఇస్తుంది. అక్కి, నువ్వు అడిగావు అని ఇచ్చాను, ఎందుకంటే ఏమీ అని అడగకుండా, నువ్వు మంచికే యూజ్ చేస్తావు అనుకుంటున్నా అంటూ ఇస్తుంది. అక్కి కాన్సన్ట్రేషన్ మొత్తం మనీ మీద ఉంటుంది. మహా మాటలు ఏవి పట్టించుకోడు అక్కి. వీడు నన్ను పట్టించుకునేలా లేడుగా అనుకొని పద అక్కి అంటుంది మహా. వెళ్దాం రా అంటాడు అక్కి. అప్పుడే ఒక అమ్మాయి అక్కి ఎదురుగా వెళ్తే, హే బ్యూటిఫుల్ అంటాడు కన్ను కొడుతూ అక్కి. ఆ అమ్మాయి అక్కిని ప్రేమగా చూస్తూ హే హాయ్ హ్యాండ్సమ్ అంటుంది. అక్కి కొంటెగా చూస్తూ నీ నెంబర్ అంటాడు. మహా అక్కి వైపు కోపంగా చూస్తుంది. అక్కి అది చూసి, వామ్మో, ఇప్పుడు దీని ముందే కలిపాను అనుకో, ఇక ఈ మనీ మొత్తం తీసుకుంటుంది అనుకొని సైలెంట్గా ఆ అమ్మాయి పక్కకు వెళ్ళి, హే నెక్స్ట్ టైం మీట్ అవుదాం అంటాడు. సరేనా అని మహా వైపు చూసి పద వెళ్దాం అంటాడు. మహా అక్కడ గొడవ చేయడం ఇష్టం లేక బయటకు వచ్చి అక్కిని తిడుతూ ఉంటుంది. నీకు సిగ్గు ఉందా? మనం దేనికి వెళ్ళాం అక్కడికి? నువ్వు చేసే పెత్తనాలు ఏంటి? నిన్ను అంటూ కోపంగా చూస్తుంటే, మహా కూల్, నేనేం చేయలేదు, ఆ అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడుతుంది, లైన్ వేస్తుంది, అందుకే గెలికాను నేను కూడా అని చెప్తాడు. ఆ అమ్మాయి ఎప్పుడు మనల్ని చూసింది అంటుంది మహా.
మనల్ని కాదు మేడం, నన్ను చూసింది. హే, అదే నేను నిన్ను ఎప్పుడు చూసింది అంటున్నా. మనం ఎంటర్ అవ్వగానే ఆ అమ్మాయి నన్ను తినేసేలాగా చూసింది. అప్పుడు మన మైండ్ మొత్తం మనీ మీద ఉండేసరికి ఆ అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు అని చెప్తాడు. అబ్బో, చేయకుండానే ఆ అమ్మాయి మన ముందుకు రాగానే కలిపావా అంటాడు. అంటే చూశాను, నేనే మాట్లాడదాం అనుకున్నా, కానీ అప్పుడు మనం కొంచెం చెప్పానుగా కాన్సన్ట్రేషన్ లేదు అని. అది సరిగ్గా లేకపోతేనే డబ్బులు దొరికాక అది సరిగ్గా లేకపోతేనే డబ్బులు దొరికాక దాన్ని గోకావు. అదే నువ్వు నార్మల్గా ఉంటే ఏం చేసేవాడివో. వామ్మో అంటుంది మహా. అయినా నీకు ఎందుకు, నేనేం చేస్తే అన్నాడు అక్కి. చే నాకేం అవసరం లేదు నువ్వు ఏం చేసినా. కాకపోతే నువ్వు నా పక్కన ఉన్నప్పుడు మాత్రం కుదురుగా ఉండు. నేను లేనప్పుడు ఏం చేసినా నేనేం పట్టించుకోను. అండ్ ఇంకోటి, నువ్వు ఇప్పుడు దారిలో ఆడవాళ్ళని గెలక్కుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళు. డబ్బులు కనుక పోగొట్టావో చంపేస్తాను పో ఇక అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మహా. అబ్బో, దీనికి మన మీద చాలా నమ్మకం. అమ్మాయిల్ని ఏం చేయకుండా ఇంటికి వెళ్ళను అని. పోనీలే, తన కోరిక తీరుద్దాం మనీ ఇంటి దగ్గర పెట్టాక అనుకుంటూ తన ఫ్లాట్కి వెళ్తాడు. లిఫ్ట్ ఎక్కగానే అందులో సంతోష్ని చూసి, హే ఎలా ఉన్నావు ఏంటి, ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతాడు అక్కి. లేదు, ఈరోజు లీవ్. ఓహో అవునా, అయితే ఈ రోజంతా ఖాళీయేగా. అవును అక్కి, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎనీ జాబ్ ట్రయల్స్? నో నో నో, అలాంటివి ఏం లేవు, నేను బ్యాంక్ దగ్గరకు వెళ్ళి వస్తున్నా. నువ్వు అని అడుగుతాడు అక్కి. ఇంకేముంది, పెళ్ళి అయిన వాళ్ళు బయటకు ఎందుకు వెళ్తారు, ఇంట్లో సామాన్ల కోసం. నేను దానికి అన్నాడు సంతోష్. అయ్యో, నేను అర్థం చేసుకోగలను, నేను ఇప్పుడే కదా ఆ లైఫ్లోకి ఎంటర్ అయ్యింది. సరే కానీ ఈవినింగ్ 6కి నువ్వు నా ఫ్లాట్కి వచ్చే. నీకు కార్ కానీ బైక్ కానీ ఉందా అని అడుగుతాడు అక్కి సంతోష్ని. హా, నాకు కార్ బైక్ రెండూ ఉన్నాయి. అయితే కార్లో మనం ఒక చోటికి వెళ్ళాలి, ఖాళీయేగా అని వస్తావుగా అని అడుగుతాడు అక్కి. కానీ ఎందుకు, సరే సరేలే నేను వస్తాను అన్నాడు సంతోష్. షాప్ 6 నేను మీ ఫ్లాట్కి వస్తాను, బాయ్ అక్కి అంటాడు. ఓకే బాయ్ సంతోష్ అంటూ అక్కి లోపలికి వెళ్ళిపోతాడు. అక్కి మనీ లోపల పెట్టి సోఫాలో రిలాక్స్ అవుతాడు. మళ్ళీ ఇంకోసారి మహాకి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. ఈవినింగ్ మహా ఆఫీస్ నుండి వచ్చి అలానే సోఫాలో కూర్చొని రిలాక్స్ అయి ఉంటుంది. కాలింగ్ బెల్ మోగేసరికి మెలకు వచ్చి చూస్తే టైం 12 అవుతుంది. వాట్, ఈ టైంలో ఎవరు అనుకొని డోర్ తీస్తే అక్కి సంతోష్ భుజం మీద పడిపోయి ఉన్నాడు. డోర్ తీయగానే గుప్పుమని ముందు స్మెల్ వస్తుంది మహాకి. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. అక్కి బాబు తాగొచ్చావా, మన మహా చేతులు నీ పరిస్థితి ఏంటో. అక్కి అంతమని ఏం చేస్తావు, ఇంతకీ మన అక్కి అంతమనీని ఏం చేస్తాడు అనుకుంటున్నారో మీరు గెస్ చేయండి. నిన్న మొన్న 2 days కూడా అప్డేట్స్ ఇవ్వలేదు కదా, సమ్ టైమ్స్ అలా జరుగుతూ ఉంటుంది అనమాట మనకి. సరే, మన టార్గెట్ ముఖ్యం, మనకి వ్యూస్ ఇవన్నీ ముఖ్యం కాదు అనుకోవచ్చు. బట్ కానీ నేను దాని గురించి ఇవ్వలేదు, నాకు టైం సెట్ అవ్వడం లేదు అదవరకిలాగా. సో నేను రేపటి నుంచి కాదు, ఈరోజు నుంచే సెట్ చేసుకుందాం అనుకుని ఈరోజు అయితే అప్డేట్ ఇచ్చాను. రేపు కూడా అప్డేట్ మ్యాక్సిమం ఇచ్చేస్తాను. అండ్ ఈ స్టోరీని కూడా రాక్షస ప్రేమ స్టోరీ లాగా ఆదరిస్తానని కోరుకుంటున్నా. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. రాక్షస ప్రేమ స్టోరీలో నేను గివ్ అవే గిఫ్ట్ అనేది అనౌన్స్ చేశానండి. ఒకసారి మీరు అందరూ దాని గురించి తెలుసుకోవాలంటే రాక్షస ప్రేమ 189 పార్ట్ చివర్లో నేను దీనికి గివ్ అవే రూల్స్ అనేవి చెప్పాను. మీరు ఒకసారి వింటే మీరు 190 పార్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అండ్ నేను ఒకరికైతే ఏదో ఒక గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పాను. రాక్షస ప్రేమ స్టోరీ ఎండ్ అయిన తర్వాత ఇస్తానని చెప్పాను. ఆ స్టోరీ ఎండ్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా ఇస్తాను. ఇంకేం లేవులేండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపిస్తుంది, ఏంటి మహాకిల క్యారెక్టర్ మీరేమైనా అంచనా వేస్తున్నారా, వీళ్ళిద్దరూ కలిసి ఉంటారంటారా, లేకపోతే విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారనుకుంటున్నారా, మీరు ఏమనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ.